హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ. 72 అవర్స్ ఇది ఒక కామెడీ డ్రామా మూవీ. ఇప్పుడైతే నెట్‌ఫ్లిక్స్‌లో మంచి తెలుగు డబ్బింగ్‌తో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీని అయితే ఫ్యామిలీతో కలిసి అయితే చూడలేం. ఎందుకంటే చాలా అడల్ట్ కామెడీ అయితే ఉంటది. అలాగే అడల్ట్ జోక్స్ కూడా చాలానే ఉంటాయి. ఇంక మూవీ ఎలా ఉంది? ఎలా అనిపించింది? ఇయన్నైతే మనం చాలా ఫాస్ట్‌గానే అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం, ఎవరైనా మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూసుకోవచ్చు. ఇంకా మూవీ విషయానికొస్తే మూవీ అయితే పర్వాలేదు, యావరేజ్‌గా అయితే ఉంది. ఫస్ట్ 1 అవర్ అయితే నాకైతే చాలా బోర్ అనిపించింది. ఏంది ఇలా ఉంది? అలా ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ తర్వాత వచ్చే 40 మినిట్స్ అయితే మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటది. అండ్ కామెడీ సీన్స్ అయితే మాత్రం చాలా బాగా అయితే అనిపించాయి. మెయిన్ యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే మూవీలో చాలా బాగుంది. ఆయన ఎక్స్‌ప్రెషన్స్, కామెడీ సీన్స్ ఇవన్నీ అయితే మాత్రం మూవీలో చాలా బాగా అనిపించాయి. ఇంక మధ్య మధ్యలో కామెడీ సీన్స్ గానీ, అండ్ టయానికి వచ్చే సీన్స్ గానీ, అలాగే ఆ డైలాగ్ డెలివరీ ఇయన్నీ అయితే మూవీలో చాలా బాగా అనిపించాయి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికొస్తే, జో అనే ఒక అతనైతే మాత్రం తన బ్యాచిలర్ ఫ్రెండ్స్‌తో అయితే ఒక పార్టీకి అయితే ఎళ్తాడు. ఆ తర్వాత ఇంకా మూవీలో ఏం జరిగింది అనేది మీరు మూవీ చూసైతే తెలుసుకోవాలి. ఇంకా ఇదే స్టోరీ ప్లాట్ అయితే చాలా సింపుల్‌గానే అయితే ఉంటది. కానీ మూవీలో కామెడీ ఇవైతే చాలా బాగా అనిపిస్తాయి. అంటే మెయిన్‌గా అయితే ఫస్ట్ హాఫ్‌లో అంత కామెడీ అనిపియదు. కొద్దిగా అయితే ల్యాగ్ అనిపిస్తుంటది. అంతేకాకుండా చాలా సీన్స్ బోర్ కూడా అనిపిస్తది. అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ 1 అవర్‌లో అయితే కామెడీ సీన్స్ అయితే. అంటే ఎక్కువ డైలాగ్స్ కూడా అయితే ఫస్ట్ హాఫ్‌లో అయితే కామెడీ డైలాగ్స్ కూడా అయితే ఏముండవు. కానీ సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ బాగుంటది. కామెడీ అలాగే కొన్ని కొన్ని డైలాగ్స్ ఇయన్నీ అయితే మూవీలో చాలా హైలైట్‌గా ఉంటాయి. ఇంక మెయిన్ హీరో ఎక్స్‌ప్రెషన్స్ అయితే మూవీలో చాలా బాగా అయితే అనిపిస్తాయి. ఇంక అతని యాక్టింగ్ వల్ల అలాగే అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ వల్ల మూవీకి అయితే చాలా వెళ్ళిపోయిందండి చెప్పొచ్చు. అంటే మనకి అక్కడ నుంచి అయితే మాత్రం మూవీ అయితే మాత్రం బాగా అనిపిస్తుంటది. మెయిన్ ఇతని వల్ల అయితే మూవీ అయితే మనకు బాగా అయితే ఎక్కుద్ది. ఇంక అంతేకాకుండా కొన్ని కామెడీ సీన్స్, అలాగే ఆ గ్రూప్ మధ్య వచ్చే, ఆ ఫ్రెండ్స్ మధ్యలో వచ్చే సీన్స్ కూడా అయితే చాలా ఫన్నీగా అయితే ఉంటాయి మూవీలో. ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంటది. ఒకసారి అయితే ట్రై అయితే చేయొచ్చు. కాకపోతే ఫ్యామిలీతో కలిసి అయితే చూడొద్దు. ఎందుకంటే కొన్ని అడల్ట్ జోక్స్ ఇలాంటివి అయితే చాలానే ఉన్నాయి మూవీలో. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకుండా నార్మల్‌గా చూస్తే బాగా ఎంటర్‌టైన్ అవుతారు సెకండ్ హాఫ్ నుంచి అయితే. ఇంకా ఈ 72 అవర్స్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.